హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మేము ముగ్గురం షిరిడీకి స్టార్ట్ అవుతున్నాము. మేము ట్రైన్లో వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ తెలిసినట్టు షిరిడీకి మనం 3 వేస్లో వెళ్ళొచ్చు. రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రైన్ అండ్ ఎయిర్వే. మేమైతే ట్రైన్లో వెళ్తున్నాము. మేము ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందు టికెట్స్ బుక్ చేసుకున్నాం. అప్పుడు ఆర్ఏసీలో ఉన్నాయి. ఆర్ఏసీ 11-12 అరౌండ్ ఉన్నాయి. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయినాయి టికెట్స్. సో మా ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ టు సాయినగర్ షిరిడి ఈవినింగ్ 4 o'clock ఉంది ట్రైన్ ఇప్పుడు. అండ్ మార్నింగ్ 9-10కి అరైవల్. మేబీ లేట్ అయితే అవ్వచ్చు. అండ్ మేము షిరిడికి ఇది 3 days ప్లాన్ మాది. అండ్ లాస్ట్ టైం ఆల్రెడీ షిరిడి వెళ్ళాము. అప్పుడు షిరిడి అండ్ సెన్సింగనాపూర్ ఈ 2 places కవర్ చేసాము. ఈసారి 3 day ట్రిప్ షిరిడిలో ఉందామని ప్లాన్ చేస్తున్నాము. అంటే ప్రెసెంట్ అయితే స్కెడ్యూల్ ఏమీ లేదు. షిరిడిలోనే ఉండి టైం స్పెండ్ చేసి దర్శనం చేసుకుని ఈసారి సాయి తీర్థని. సో ట్రైన్ జర్నీ మీకు చెప్పినట్టు ఈవినింగ్ 4 o'clockకి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అండ్ షిరిడి రీచ్ అయ్యేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 అవ్వచ్చు. అండ్ నైట్ డిన్నర్ కోసం మేము పులిహార అయితే ప్రిపేర్ చేసుకున్నాము. పులిహార ప్యాక్ చేసుకుని అక్కడ తినడానికి వీలుగా ఉండేలాగా పార్సిల్స్ పెట్టేసుకున్నాము ఎవరి బాక్స్ వాళ్ళది. అండ్ నెక్స్ట్ మధ్యలో తినడానికి స్నాక్స్ అండ్ ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాము. ఇప్పుడైతే లగేజ్ ప్యాకింగ్ అండి. ఈసారి 3 days ట్రిప్ ఇది షిరిడీకి మాకు. సో ముగ్గురి కలిపి ఈ బ్యాగ్ లో సెట్ అయిపోతాయేమో, మళ్ళీ ఎక్కువ బ్యాగ్స్ అవ్వకుండా చూస్తున్నాం. బట్ ఒక చిన్న బ్యాగ్ ఎక్స్ట్రా అయితే అవ్వచ్చు, ఎందుకంటే వింటర్ సీజన్ కదా. దుప్పట్లు కావాలి ట్రైన్ లోకి. అండ్ అవి కొంచెం అన్ని ఒకే బ్యాగ్ లో అంటే కష్టం అవ్వచ్చు. కాబట్టి అక్కడ చల్ల ఎలా ఉంటుందో ఐడియా లేదు. బట్ చిన్నపిల్లలతో వెళ్తున్నాం కదా, వింటర్ సీజన్. అండ్ ట్రైన్ లో అయితే ఏ సీజన్ అయినా ఒక దుప్పటి ఉంటే బెటర్. సో దుప్పట్లు ఇవన్నీ మేబీ ఇంకొక బ్యాగ్ లోకి వెళ్తాయి. మా క్లోతింగ్ ఒక బ్యాగ్ లోకి వెళ్తుంది. ఏవో ఒక చిన్న చిన్న సామాన్ ఎక్స్ట్రా ఉంటానే ఉంటాయి కదా. ఎలాగా ఫుడ్ ఐటమ్స్ అని అది పెట్టుకుంటావా? ఇది రేపు ట్రైన్ లో పెట్టుకోలే. ఇట్లా బిస్కెట్స్ అండ్ డిన్నర్ ఓవరాల్ గా ఏదో ఒకటి తీసుకెళ్ళినా కానీ మధ్యలో చిన్న చిన్న ఐటమ్స్ అక్కడ ప్రియాంశి ఉంది కాబట్టి బిస్కెట్స్ అవి ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది కదా. సో ట్రైన్లోకి అయినా సరే మధ్యలో తినడానికి రిటర్న్ జర్నీలోకి సరిపడా ఒక 3-4 బిస్కెట్ ప్యాకెట్స్ పెట్టుకెళ్తున్నాము. అండ్ 50-50 బిస్కెట్స్ ఒకటి స్టార్ట్ చేసామంటే మొత్తం ప్యాకెట్ ఒకటేసారి అయిపోయేలాగా ఉంటాయి కదా. ఒకటేసారి తినేస్తావు కదా నువ్వు. వాటిలో నీ ఫేవరెట్ అంటే అది అట్లా చెప్తాను కానీ 50-50 దాని ఫేవరెట్, హైడ్ అండ్ సీక్ నా ఫేవరెట్. సరే ఆ రెండు కలిపి నేను తినేస్తాను. నీకు ఇంకా ఒకటి మిగిలింది కదా, నువ్వు అది తిను కదా. 3 daysకి 3 peopleకి బ్యాగ్ అయితే సరిపోయింది. ఇంకొంచెం పడుతుంది సామాను, బట్ మళ్ళీ మొయ్యాలి కదా. బరువుగా ఉందా? ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో ఇంకా రైల్వే స్టేషన్ లో కలుద్దాం. ప్రెసెంట్ అయితే మేము లింగంపల్లి రైల్వే స్టేషన్ కి వచ్చేసామండి. సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ లింగంపల్లిలో కూడా స్టాప్ ఉంది. సో మాకైతే లింగంపల్లి అయితే దగ్గర అవుతుంది. అందుకని మేము డైరెక్ట్ లింగంపల్లి వచ్చేసాము. ఇక్కడ ట్రైన్ అయితే 4:40కి ఉంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. అండ్ లింగంపల్లి రైల్వే స్టేషన్ చాలా బాగా డెవలప్మెంట్ జరిగింది. నేను ఇదివరకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ డైలీ వచ్చేదాన్ని, MMTS లో ట్రావెల్ చేసేదాన్ని. తర్వాత రావడం మానేశాను. బట్ ఇవాళ చాలా రోజుల తర్వాత వచ్చాను. ఎవ్రీ ప్లాట్ఫామ్ కి లిఫ్ట్ ఫెసిలిటీ అండ్ అటు ఇటు 1st and 6th ప్లాట్ఫామ్ కి ఎస్కలేటర్ ఫెసిలిటీ డెవలప్మెంట్ చాలా బాగుంది అనిపించింది. చాలా యూజ్ అవుతుంది. ఇదివరకు రెగ్యులర్ గా ఖచ్చితంగా మెట్లెక్కి దిగడం కొంచెం ఇబ్బంది అనిపించేది. ఈ ఫెసిలిటీ చాలా మందికి యూజ్ అవుతుంది అనిపించింది. రైల్వే స్టేషన్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. స్నాక్స్ టైంలో ఎక్కాల్సిన ట్రైన్ డిన్నర్ టైంలో
ట్రైన్ ఎక్కుతున్నాము. ట్రైన్ ఇప్పుడే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది. ప్లాట్ఫామ్ మీద వచ్చిన జనాలు అందరూ వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ ఫుడ్ ఆరు ప్లాట్ఫామ్ మీదే తింటున్నారు. మొత్తం స్టేషన్ చుట్టూ ఇదంతా పొగ అయితే వేసారు. ఇప్పుడే దోమలు రాకోకుండా ప్లాట్ఫామ్ స్టేషన్ మొత్తం విపరీతంగా దోమలు ఉన్నాయి. ఆ దోమలు ఇదిగో ఇలా చంపుకుంటా ఉన్నాం ఇప్పుడు దాకా. అదే మా టైం పాస్. ఇక నాగర్సోల్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది బండి. స్టేషన్లో వర్క్స్ అయితే జరుగుతున్నట్టున్నాయి లేటెస్ట్గా. చాలా ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ నాగర్సోల్లోనే దిగిపోయారు. కంచాలకి 1 అవర్లో సాయినగర్ షిర్డీ అయితే వెళ్ళిపోతారు. సో అందుకని దిగిపోయారు. సో ఫైనల్గా సాయినగర్ షిర్డీ అయితే వచ్చాము. ఒకసారి చూడండి, వెనకాల అక్కడైతే ఉంది బోర్డు. సో ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 12 అయితే అయింది. లాంగ్ 15 hours జర్నీ రీచ్ అయిపోయాము. అక్కడ ట్రైన్ స్టార్ట్ అవ్వడం ప్లస్ 3 hours లేట్. సో ఓవరాల్ 18 hours. నిన్న 3 hours లేట్ గా వచ్చాడు, అది కవర్ చేయలేకపోయాడు. సో ఇక్కడ రీచింగ్ కూడా మేము 3 hours లేట్ గానే వచ్చాము. 9 కి రావాల్సింది, ఆల్మోస్ట్ 12 అయిపోయింది ఇప్పుడు. సో ఇంకా హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ లంచ్ చేస్తాము. ఈవినింగ్ దర్శనంకి వెళ్తాం. ఇంకా నాగర్సోల్లో మార్నింగ్ 10 గంటలకే ట్రైన్ అయితే వచ్చింది. నాగర్సోల్ నుంచి ఇదిగో ఇక్కడ సాయినగర్ షిర్డీకి రావడానికి మనకి 12 అయింది. 2 hours గ్యాప్. చాలా మంది ఏంటంటే నాగర్సోల్ నుంచి షిర్డీకి ఆటోలు కానీ క్యాబ్లు కానీ మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కానీ మాకేంటంటే లాంగ్ జర్నీ, పైగా నైట్ అయితే చాలా చలేసేసింది, నిద్ర సరిపోలేదు. సో ఇంకా ట్రైన్ లోనే ఉన్నాము. 2 hours ఎక్స్ట్రా పడుకోవచ్చు, పడుకొని వెళ్దామని అనేసి అందుకని ఇక్కడ దిగాము. హైదరాబాద్ నుంచి అసలు విజయవాడ. మీది ఏదండి? కాకినాడ. గోదావరి. ఇప్పుడే లంచ్కి అయితే వచ్చాము. లంచ్ హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. చూపించండి వాళ్ళ మెనూ అసలు ఏంటిదో. ఏంటిది ఇది? ఇది ఆలూ కర్రీ. ఆలూ కర్రీ, ఇదేమో చట్నీ, చట్నీ, ఇదేమో స్వీట్ సేమియా, స్వీట్ సేమియా, నెక్స్ట్ సాంబార్. సాంబార్. కర్రీ కూడా పెడతాం. ఏంటిది అది? ఏమన్నా పేసళ్ళు కానీ అలసందలు కానీ. అలసందలు. ఓకే. అది పాపడ్, వడియాలు, పాపడ్. సో ఇప్పుడే ఫుడ్ అయితే వచ్చాము. ఒక్కసారి ఫుడ్ టైమింగ్స్ చూడండి. అవి ఫుడ్ టైమింగ్స్ అనేది చెక్అవుట్ 22 hours. మీరు ఎవరన్నా ఫుడ్ డొనేషన్ చేయాలనుకున్నా చేయొచ్చు. ఈ ప్రెమిసెస్ కూడా చాలా క్లీన్ గా ఉంది. సో ఫుడ్ మెను చపాతి, స్వీట్, మామిడికాయ పచ్చడి. ఇదేంటిది రమ్య? అలసందలు, అలసందలు ఫ్రై అంట. నెక్స్ట్ బంగాళదుంప అండ్ రైస్. మేము హోటల్కి అయితే వచ్చేసామండి. సో ఇంకా ఆల్రెడీ లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి స్టార్ట్ అవుతున్నాము. ఇదే మేము స్టే చేసే హోటల్. ప్లేస్ అంతా చాలా క్లీన్గా నీట్గా ఉంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. అంటే బయట అంతా ప్రశాంతంగా అట్లా ఉంది. మొక్కలతో నిండి ఆవు గోమాత కూడా ఉంది. అండ్ మేము మధ్యాహ్నం ఆల్రెడీ లంచ్ చేసేసాము. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఆంధ్ర స్టైల్, ఆంధ్ర పీపుల్కి అయితే నచ్చుతుంది. ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఉంది, చాలా బాగుంది.
అండ్ మేము ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. రిటర్న్ వచ్చినాక నేను ఒకసారి రూమ్ చూపిస్తాను అండ్ మాకు ఎంత ప్రైస్ పడింది అవన్నీ డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పేస్తాను. ఏదానికి పళ్ళు ఉన్నాయి చూస్తుంది నిన్నే కనిపిస్తున్నాను. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చామండి. అక్కడి నుంచి జస్ట్ హోటల్ నుంచి గుడికి 5 minutes వాకు అలాగే నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ ఇట్లా టర్న్ తిరిగితే అదేనండి గుడి. ఇంకా సో మనం ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాము దర్శనానికి. ఇదే అండి టెంపుల్ ఎంట్రన్స్. మనకి ఇక్కడ ఎక్కడెక్కడ సైన్ బోర్డ్స్ పెట్టేశారు. ఈ సైన్ బోర్డే ఫస్ట్ సైన్ బోర్డు. మనకి ఫస్ట్ అయితే చెప్పులు, మన మొబైల్స్ ఏమన్నా ఉంటే చేసేసుకోవాలి. ఇంక ఇటు స్ట్రైట్ వెళ్తే బోత్ పెయిడ్ వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ వాళ్ళకి రెండింటికి ఇటే వే. రైట్ సైడ్ గేట్ నెంబర్ 7 అనేది ఫ్రీ ఎంట్రీ వాళ్ళకి. సో మనం గేట్ నెంబర్ 7 నుంచి నిన్న దర్శనం చేసేసుకున్నాము. అండ్ పెయిడ్ ఎంట్రీ కూడా ఇటు సైడ్ ఉంటాయి. మనకి అక్కడికక్కడ ఆరో మార్క్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ కి దగ్గరలో ఉన్న మొబైల్ లాకర్ అండ్ ఫ్రీ షూ స్టాండ్స్ ఉన్నాయండి. ఇది ఫస్ట్ లో ఉన్న వాటిలోనే డిపాజిట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎగ్జిట్ దర్శనం తర్వాత ఎగ్జిట్ వచ్చేదానికి ఈ ఫస్ట్ లో ఉన్నవే మనకి దగ్గరలో ఉంటాయి. సో ఫస్ట్ టైం మనం డిపాజిట్ చేసుకుంటే బెటర్. అండ్ షూ స్టాండ్ అయితే ఫ్రీ మనకి. అండ్ మొబైల్ కి అయితే 5 రూపీస్ మొబైల్ లాకర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంట్రన్స్ దగ్గరలోనే మనకి చాలా మంది స్ట్రీట్ షాపింగ్ వాళ్ళు మా షాప్ లో ఫ్రీ షూ స్టాండ్ ఉంది, ఇక్కడ పెట్టుకోండి అని చెప్తారు. బట్ అదేమీ అవసరం లేదు. మనం ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్ వాళ్ళే మనకి ఇక్కడ ఫ్రీ షూ స్టాండ్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో డైరెక్ట్ గా లోపలికి వచ్చేసి పెట్టించేసుకోండి, సరిపోతుంది. ప్రియాంశికం అక్కడ మనకి బాబా పాట్ లో నుంచి వాటర్ పోస్తున్నది చూసాం కదా, అటు నుంచి స్ట్రైట్ గా ఇట్లా వస్తున్నాము. ఇక్కడ మనకి గోపురము, వేప చెట్టు కూడా కనిపిస్తుంది. ఇందాక మనం బాబా గారి పాట్ లో నుంచి వాటర్ పడుతున్నది చూసాం కదా, అటు నుంచి స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ మనకి బాబా గారి మెయిన్ టెంపుల్ గోపురం కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న వేప చెట్టు కూడా కనిపిస్తుంది. అది వేప చెట్టు ఆకులు చాలా తీయగా ఉంటాయంట. గోపురం ముందుకి నడుచుకుంటూ వస్తే దాని పక్కనే ఇక్కడ ద్వారకామయ్యి ఉందండి. ద్వారకామయ్యిలో సాయిబాబా దునిను ఇంకా బాబా కూర్చుని ఉండే స్టోన్ అవి మనకి కనిపిస్తాయి. ఇక్కడ కూడా క్యూ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది దర్శనం, వితిన్ 10 minutes అలాగా. అండ్ ఇది మనకి ఇక్కడ కూడా మొబైల్స్ నాట్ అలౌడ్, మొబైల్స్ లాకర్ లో పెట్టాలి. ఇది చాబ్డీకి మనం ఇక్కడ ద్వారకామయ్యి పక్కనే ఉంటుంది. అటు నుంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకి చాబ్డీ ఉంది. అండ్ చాబ్డీ ఆపోజిట్ లో మనకి ఇది హాజీ అబ్దుల్ బాబాస్ కాటేజ్ ఉంది. నెక్స్ట్ హనుమాన్ టెంపుల్ కి వచ్చేసాము. హనుమాన్ టెంపుల్ మనకి చాబ్డీకి పక్కనే ఉంటుంది. సో మనం ఒకేసారి చాబ్డీ, ద్వారకామయ్యి, హనుమాన్ టెంపుల్ అండ్ ఒక కాటేజ్ కవర్ చేసేయచ్చు. సో ఈ 4 places మనకు ఒకటేసారి అయిపోతాయి. ఇప్పుడు మనము బాబా గారి మండపం దగ్గర ఉన్నాము. మనం దర్శనం అయిన వెంటనే కూడా మనకి ఇటు నుంచి బయటకు వస్తాము. సో ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు. అండ్ స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ చేసేటప్పుడు కూడా మనకి మండపం కనిపిస్తూ ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది భక్తులు ఆల్రెడీ రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నారు. అండ్ ఈ మండపానికి ఆపోజిట్ లోనే, అంటే సైడ్ కి లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, అండ్ ఈ మండపానికి లెఫ్ట్ సైడ్ మనకి ఒక క్యాంటీన్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్ క్యాంటీన్. ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది. ఇక్కడ మనకి టీ, కాఫీ దొరుకుతాయి. 2 రూపీస్ 3 రూపీస్ ఈ రేంజ్ లోనే ఉంటాయి. ఇవి తప్పకుండా ట్రై చేయండి. 2 రూపీస్ ఉంటుంది భయ. ఒక కాఫీ, ఒక మిల్క్, ఒక టీ. టీ అనే ఏ కాఫీ టీ? కాఫీ టీ. రమ్యకేమో టీ, నాకేమో కాఫీ, ప్రియాంశికేమో కాఫీ. అయితే చాలా బాగుందండి నిజంగా. ఇది సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు చాలా బాగా ఇస్తున్నట్టే. బయట ఎక్కడ ఉన్న 20 రూపాయలు వాటర్ బాటిల్, ఇక్కడైతే మీకు 10 రూపాయలకే ఉంటుంది. అసలు కాఫీ 3 రూపీస్, టీ 2 రూపాయలు, అంటే వాల్యూ ఫర్ మనీ అనే చెప్పుకోవచ్చు. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి.
అదైతే టెంపుల్ ఎగ్జిట్ అండి. మనకి ఇందాక సాయిబాబా మందిరం కూడా చూపించాను కదా, సో అక్కడ టెంపుల్ ఎగ్జిట్ ఆపోజిట్ లోనే మనకి ప్రసాదం కౌంటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది మనకి సాయి కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఆపోజిట్ లో కూడా వస్తుంది. టెంపుల్ కి అన్ని సరౌండింగ్స్ లోనే ఉన్నాయి. ఏది కావాలన్నా చుట్టూ ఒక రౌండ్ వేస్తే మనకు అన్ని దొరికేస్తాయి. మనమైతే ఇప్పుడు టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. టెంపుల్ ఎంట్రన్స్ పక్కనే సాయి కాంప్లెక్స్ అని ఫుల్ షాపింగ్ ఉంటుందండి. ఇక్కడ బ్లూ లేన్, గ్రీన్ లేన్, గ్రే అండ్ బ్లూ ఇట్లా చాలా లేన్స్ ఉన్నాయి. లేన్స్ లోపల చాలా షాపింగ్ ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే నిజంగా చాలా ఫన్ ఉంటుంది. కంపల్సరీ విజిట్ చేయండి స్ట్రీట్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇక్కడ మనకి ప్రసాదాలు, కీ చైన్స్, బాబాకి సంబంధించినవి కొన్ని ఐటమ్స్, విగ్రహాలు అవన్నీ చాలా బాగా దొరుకుతాయి. అండ్ చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ చాలా చాలా ఉంటాయి. బొమ్మల షాపులు అన్ని మీరు కంపల్సరీ విజిట్ చేయండి, ఫన్ ఉంటుంది. లాస్ట్ టైం తీసుకున్నాం కదా. లే అనుకుంటే కీ చైన్స్ మీద నేమ్స్ రాస్తున్నారు. లాస్ట్ టైం ప్రియాంశికి వాళ్ళ మామ వాళ్ళు షిరిడి వెళ్ళినప్పుడు ప్రియాంశి అని ఒక కీ చైన్ తీసుకొచ్చారు. ఎంతండి ఇవి నేమ్ రాసినందుకు? 50 రూపీస్. ఓకే, 2 నేమ్స్ అయితే 70 రూపీస్. ఓకే, ఇప్పుడే షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. స్ట్రీట్ షాపింగ్. మేము ఫస్ట్ కొన్నదైతే ఈ కీ చైన్. ఇది ఇక్కడ చెప్పాను కదా 50 రూపీస్ కి ఈ లెటర్స్ పెట్టి మనకి ఇస్తున్నారు. ఇదే మనం 2 నేమ్స్ రాపియాలంటే 70 రూపీస్ అంట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది డిజైన్. ఈ కలర్ కాంబినేషన్ కూడా, కలర్ కాంబినేషన్ ప్రియాంశినే సెలెక్ట్ చేసింది. అమ్మ నచ్చిందా? ఇది మాకు చాలా బాగా నచ్చింది. పీవీఆర్ అని రాయించాం. పీ ఫర్ ప్రియాంశి, వి ఫర్ వేణు అండ్ ఆర్ ఫర్ రమ్య. కలర్ కాంబినేషన్ అయితే ప్రియాంశి సెలెక్షన్. నాకు చాలా నచ్చింది ఇది. నేను ఈ కీ చైన్ తీసుకున్నాను. బాబా ఉంది, చాలా బాగుంది. బాగుందా? మరి ప్రియాంశికి ప్రియాంశికి పీవీఆర్ ఇచ్చాను. ఇంకా కొన్ని పెట్టాలి. బ్యాంగిల్స్ ఉన్నాయి, చూద్దాం. సరే, ఇంకా షాపింగ్ అయితే ఉంది కదా. ఈ బ్యాంగిల్స్ బాగానే ఉన్నాయి. ప్రియాంశి బ్యాంగిల్స్ ట్రై చేయి ఒకసారి, సైజ్ చూద్దాం. బాగుందా? బాగుంది. తీసుకుంటా రింగ్స్. స్పిన్నర్ నచ్చిందా ప్రియాంశి? కొనుక్కుంటావా? ఇంకేం నచ్చింది చూపించు. ఇక్కడ మ్యాజిక్ స్లేట్. ఓకే ఓకే, ఆ మూడు ఓకేనా? హ్యాపీ అయినప్పుడు సరే. ప్రియాంశి, ఇవి మేము చిన్నప్పుడు ఆడేవాళ్ళం తెలుసా? ఇందులో బ్రిక్స్ గేమ్, కార్ గేమ్ ఇవన్నీ వస్తాయి కదా. అందులో బ్యాటరీస్ వేయాలి. బ్యాటరీస్ వేసి ఆడుకోవచ్చు. ఈ జనరేషన్ కి ఈ వీడియో గేమ్ అసలు ఏంటో కూడా తెలియదు. ప్రియాంశి, ఏం రాస్తున్నావు? ప్రియాంశి, చూడు, ఏం రాస్తున్నావు? మ్యాథ్సా? షిరిడి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ జాంకాయలు అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా స్వీట్ గా ఉన్నాయి. ఇది మొత్తం ఈ సెట్ 50 రూపీస్. నేను చెప్తున్నాను అనేది కాదు, మీరు ఒకసారి ట్రై చేసి తిని చూడండి. నేను ఇప్పుడే కొనుక్కున్నాను. ఇంకా ఇది తీసుకొని రూమ్కి వెళ్ళిపోయి ఇంకా పుట్టి తినేటివే. దర్శనం అయిపోయిందండి. తిరిగి హోటల్ రూమ్ కూడా వచ్చేసాము. మాకు దర్శనం ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది. మేము అరౌండ్ 4:35కి వెళ్ళాము. మేము వెళ్ళిన కొద్దిసేపటికి హారతి టైం అయింది. సో మేము క్యూ లైన్ లోనే ఉండిపోయాము ఒక 1/2 hour వరకు. తర్వాత లైన్స్ అంతా ఫాస్ట్ గానే మూవ్ అయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఈ క్యూ లైన్ లో ఉన్నప్పుడు మనం ఏం నుంచోవాల్సిన అవసరం లేదు.
సీటింగ్ అరేంజ్మెంట్ చాలా బాగా ఇచ్చారు, అందరూ కూర్చున్నారు. అండ్ మధ్యలో చిన్న పిల్లలకి బిస్కెట్స్ అండ్ అందరికీ పాలు కూడా ఇచ్చారు. సో ఇది చాలా బాగా అనిపించింది మాకు. ఇప్పుడైతే హోటల్ రూమ్కి వచ్చేసాము. నెక్స్ట్ ప్లాన్ ఇంకా డిన్నర్ చేసేయడమే హోటల్లో. సో మార్నింగ్ మీరు ఆల్రెడీ లంచ్ మెనూ చూసారు కదా, డిన్నర్ కూడా ఇప్పుడు ఏముందో చూపిస్తాను. ఫుడ్ అయితే క్వాలిటీ నిజంగా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, ఆంధ్ర వాళ్ళకి నచ్చుతుంది, మళ్ళీ చెప్తున్నాను. అండ్ మీకు మా రూమ్ కూడా చూపిస్తాను, కొద్దిసేపట్లో పైకి వెళ్ళినాక మీకు రూమ్ కూడా చూపిస్తాను. దానికన్నా ముందు మేము బుక్ చేసుకున్న హోటల్ డీటెయిల్స్ ఎంత కాస్ట్ పడిందో ఒకసారి చెప్పేస్తాను. మేము బుక్ చేసుకున్న హోటల్ పేరు బెంగళూరు ఆదిసాయి భవన్. ఇది మేము ప్రయర్ బుక్ చేసుకున్నాము. అండ్ పర్ పర్సన్ ఇది 575 రూపీస్ పర్ డే. ఇంతకుముందు వరకు 550 ఉండేది, రీసెంట్గానే 575 చేశారంట. అండ్ మేము ఇద్దరం కలిపి తీసుకున్నారు. ప్రియాంశికి టికెట్ విడిగా సపరేట్గా ఏమీ పే చేయ అవసరం లేదు చిన్నపిల్లలకి. సో మాకు పర్ డే 1150 రూపీస్ పడింది. 2 days స్టే ఉంటామని చెప్పాము. 3rd డే ఎలాగో చెక్అవుట్ చేసేసి షాపింగ్ అలా బయట తిరిగేసి ట్రైన్ ఎక్కేసి వచ్చండి. 2 days వరకే బుకింగ్ చేసుకున్నాము. అడ్వాన్స్ 1150 కట్టాము అండ్ నెక్స్ట్ ఇంకొక 1150 చెక్అవుట్ చేసేటప్పుడు కట్టేస్తాము. అండ్ ఈ 575లో మనకి లంచ్, డిన్నర్ అలాంగ్ విత్ బ్రేక్ఫాస్ట్ 3 కవర్ అవుతాయి. అండ్ ఫుడ్ కూడా మీకు చూపిస్తాను రేపు బ్రేక్ఫాస్ట్లో కూడా ఏం పెట్టారో. అండ్ చలో ఇంకా డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయినాక రూమ్ చూపిస్తాను. బట్ మీన్ వైల్ ఇంకోటి వీడియో లెంగ్త్ చాలా ఎక్కువైపోతుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. మిగిలిన డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చూడండి. అండ్ రేపటి ప్లాన్ ఏంటంటే మేము సాయి తీర్థ్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ కంటిన్యూ ద వీడియో లెంగ్త్ ఎక్కువైపోతాను కాబట్టి డే 1 వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తానండి. డే 2లో మేము సాయి తీర్థ్కి వెళ్తాము, అక్కడ మీకు అప్డేట్స్ ఇస్తాను. అండ్ ఇక్కడ షిరిడి దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్ కూడా వెళ్తాను, అక్కడ ఏమన్నా అప్డేట్స్ ఉంటే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్. ఇదేనండి షిరిడిలో మేము స్టే చేసిన రూము, బెంగళూరు ఆదిసాయి భవన్ హోటల్లో. ఒక్కసారి రూమ్ లుక్ వేసేయండి. ఈ రూమ్ మాకు పర్ పర్సన్ 575 రూపీస్ పడింది, మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ విత్ 575 మాకు ఫుడ్ ఇంక్లూడెడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. సో మేమిద్దరము కలిపి పర్ డే 1150 కట్టాము. ప్రియాంశికి ఏమి ఛార్జెస్ లేవు, 5 years బిలో ఛార్జెస్ లేవన్నారు. అండ్ రూమ్లో మనకు ఒక టీవీ ప్రొవైడ్ చేశారు, బట్ అది వర్క్ అవ్వట్లేదు. అండ్ ఇది ఇక్కడ అన్ని ఏసీ రూమ్సే ఉన్నాయి, బట్ ఇట్స్ వింటర్ సీజన్ కదా, ఏసీ ఏమీ అసలు యూజ్ చేయలేదు. అండ్ సిట్టింగ్కి ఒక సోఫా ఉంది, ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో బేసిక్ నీడ్స్ ఉన్నాయి. ఒక బాల్కనీ వచ్చింది, విండోస్ కూడా వచ్చినాయి 2. వెంటిలేషన్ అయితే బాగుంది రూమ్కి.